రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. రోహిణి కార్తెలో రోడ్లు పగిలే ఎండలు ఉంటాయి. అది రాకముందే తెలంగాణలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో వడగాలు నమోదు కానున్నాయి. రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలు కుతకుతలాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో భరించలేని వేడి ఉంటుంది. బయటకు వెళ్లలేని పరిస్థితి, ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకేసారి 244 మండలాల్లో వడగాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలు వీచాయి. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల 19 చొప్పున, జగిత్యాల 17, నిర్మల్ 15, ఆసిఫాబాద్, మహబూబాబాద్ 14, భద్రాద్రి, పెద్దపల్లి 13, నల్గొండ 10, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ 9, ములుగు 8, రాచన సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి 7, ఆదిలాబాద్, జనగామ 6 చొప్పున యాదాద్రి జిల్లాలో 4 మండలాల్లో నమోదయ్యాయి. వడగాలు నమోదైన మండలాల్లో అత్యధికంగా ఈ ప్రాంతాల నుంచే ఉన్నాయి. వృద్ధులు, రోగులు, చిన్నారులు అధిక వేడికి అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులు, ఆరు బయట పనిచేసే కార్మికులు ఎండవేడికి తాళలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి తీవ్రత మొదలు కాగా పొద్దుపోయే వరకు వేడిగాలు వీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మునిపెన్నెడు లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాళ్లు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ చరిత్రలో ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటడం కూడా ఇదే మొదటిసారి.